ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 17వ తారీఖు గురువారం 2025వ సంవత్సరం. ఈరోజు సాయంత్రం నేను సెయింట్ పీటర్స్ కో-కేథడ్రల్లో ఈ శ్రమదినాలు తపస్కాలానికి సంబంధించి కడరా భోజనపు కార్యక్రమానికి వెళ్లాల్సింది. దురదృష్టవశాత్తు సాయంత్రం 5ంటికే కరెంటు పోయింది. గంట సేపు అనీజీ ఫీల్ అయ్యా. ఇవాళ విశేషాలు 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. ఒకటి, బి రామారావు గారికి నేను మెసేజ్ పంపాను. అయ్యా చాలా అసౌకర్యంగా ఉంది, పైన పిచ్చి ఊడిపోతుంది, ఇది అని చెప్పాను. ఆయన రెస్పాన్స్ అయ్యాడు. మీకు అవకాశం ఉంటే అది లేదన్నది. సరే, మాకు నా కొడుకు దగ్గరలో ఉన్నాడనిచ్చి నేను ఉన్నానండి, లేకపోతే ఎక్కడైనా ఉండేవాడిని అన్నాను. కాకపోతే ఇవాళ ఇంకొకటి ఒక వీడియో తీశాను. ఫేమస్ మామ ఫేమస్ ఏదో ఉంది, బాగా సీనియర్ సిటిజన్ అతన్ని చూడగానే, ఆ వీడియో చూడగానే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు ఇదయ్యాను అనమాట. ఎందుకంటే అతనికి గత్యంతరం లేక కాలువలో పడి దూకిపోయాడు. పిల్లడు రక్షిస్తాడు. మీరు చూడండి, మామ ఫేమస్ లేదా ఫేమస్ మామ ఏదో. ముగిస్తున్నాను. ఈరోజు 17వ తారీఖు అన్నాను కదా. రేపు ఉదయం అంటే 18వ తారీఖు ఊరేగింపు ఉంటుంది, సిలువ మార్గం. సెయింట్ పీటర్స్ కో-కేథడ్రల్ నుండి పెద్ద ఊరేగింపు ఉంటుంది. ఆ రోజు రేపు దినాన విశేషం ఏంటంటే నిమ్మి ఆమె యొక్క బర్త్డే. అది ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాం. అయితే బర్త్డే రోజు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అనొచ్చు, లేదా విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అని అనొచ్చు. కానీ అది అన్నా అనకపోయినా నా జీవితాంతం నా జ్యేష్ఠ ఫలం ఆ బిడ్డ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూనే ఉంటాను. అది నా బాధ్యత. కాబట్టి శాస్త్రానికి నిమ్మి విష్ యూ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు, గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే రేపు ఉదయం 7 గంటలకి శివ మార్గం ఊరేగింపులో పాల్గొంటాను. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.